హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. 100 డేస్ ఛాలెంజ్లో డే 12 అండి. ఇంకా మార్నింగ్ లేవగానే మిల్క్ అయిపోయింటే కింద కిరాణా షాప్ ఉంటే వెళ్ళామండి నేను, బద్రిబాబు. వెళ్ళే దారిలో ఉసిరి చెట్టు ఉందండి, చిన్న చిన్న కాయలు. మీలో ఎంతమందికి ఉసిరికాయలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళేసి నేను వచ్చేసి అన్నీ తీసుకున్నానండి. మిల్క్, పాల ప్యాకెట్ అయిపోయిందని వెళ్ళాను. వెళ్ళి చూస్తే 500 అయింది బిల్లు. ఇంకా ఆడవాళ్ళం షాపింగ్ చేస్తే లేనిపోని అన్నీ తీసుకొని వచ్చేస్తాం కదండి ఇంటికి. ఇంకా నేను వచ్చేసి బొరుగులు, ఆయిల్ ప్యాకెట్, మిల్క్, సర్పు, బ్రష్, ఇంకా ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయని కలర్స్ అయితే తీసుకున్నానండి. బెంగళూరులో వచ్చేసి బొరుగుల్ని మరమరాలు అంటారండి. ఇంకా నేను అవి తెచ్చినవన్నీ ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా బద్రిబాబు కూడా వచ్చేటప్పుడు 2 లాలీపాప్లు అయితే తెచ్చుకున్నాడండి. అవి తినడానికి అయితే పెద్ద ప్లానింగ్ వేసిండు. మిల్క్ అయితే వద్దంట, ఇంకా టిఫినే కావాలంటే ఒకటేసారి టిఫిన్ తినేసి లాలీపాప్లు తినేయచ్చని ఇంకా నేను వచ్చేసి బ్రష్ అయితే చేపిస్తున్నానండి. బ్రష్ చేపించేసాను. బద్రిబాబుని షాప్కి తీసుకెళ్ళాలంటే ఇదేనండి, అక్కడ ఏవో తెచ్చుకుంటాడు. ఇంకా మార్నింగ్ టిఫిన్ అవి అవాయిడ్ చేసేస్తాడు. అందుకని నేను ఓపెన్ అయితే చేపియలేదు. ఇంకా మార్నింగ్ దోశ అయితే వేయించేసాను. 2 దోశలు తినేసిండు. తినేసిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి 2 అయితే ఓపెన్ చేపించేసుకొని తినేసాడండి. అట్లా ఉంటుంది బద్రిబాబుతో. ఇంకా నేను వచ్చేసి మా హస్బెండ్ కూడా నిద్ర లేచిండు. ఇంకా మా హస్బెండ్ కూడా టీ అయితే పెట్టించి ఇచ్చేసానండి. ఇంకా నేను వచ్చేసి నా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. కసువు అయితే నీట్గా అయితే చిమ్ముకుంటూ వచ్చేసాను ఇంట్లో బయట. ఇంకా మాకు అపార్ట్మెంట్లో బయట క్లీన్ చేసే వర్కర్స్ అయితే వస్తారండి. ఇంకా మనం పూజ చేసుకోవాలి కాబట్టి నా స్థలం వరకు అయితే నేనైతే నీట్గా చిమ్మేసుకొని తుడిచేసుకుంటానండి. ఇంకా నేను వచ్చేసి ఇల్లంతా నీట్గా మాప్ అయితే పెట్టేసుకుంటూ వచ్చేసానండి. గుమ్మానికైతే పసుపు కుంకుమ పెట్టేసుకొని ముగ్గు అయితే నీట్గా అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా బద్రిబాబు కూడా వచ్చి ముగ్గు వేస్తాడంట. ఇంకా నేను ముగ్గు వేయాలంటే ఇదే బద్రిబాబుతో. బద్రిబాబు కూడా వచ్చి పక్కన వేస్తూ ఉంటాడు. ఇంకా బద్రిబాబు పనుకోడినప్పుడు వేసేసుకుంటానండి. ఇంకా ఈరోజు లేట్ అయితే అయిపోయింది. ఇంకా బద్రిబాబు కూడా వచ్చి వేస్తున్నాడు. ఇంకా ముగ్గు అయితే నీట్గా వేసేసుకొని ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి. నేను పూజ చేసుకునేటప్పుడు టీవీలో అయితే గాడ్ సాంగ్స్ పెట్టేసుకొని పూజ చేసుకుంటానండి. ఇంకా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకునే రోజు కదా. ఇంకా నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ కోసం వచ్చేసి నేను వచ్చేసి బరువులు అయితే చేశానండి. ఇంకా మా హస్బెండ్కి అయితే బరువులు కానీ అయితే పెట్టించేసాను. ఇంకా ఆంధ్ర సైడ్ వచ్చేసి టమాటా వేసి చేస్తారు. నేను కూడా అలా చేసేదాన్ని మ్యారేజ్ కాకముందు. ఇంకా మ్యారేజ్ అయినాక మా హస్బెండ్కి అయితే వాళ్ళ ఇంట్లో ఇలా చేసి పెట్టేవాళ్ళు. ఇంకా ఇలానే నచ్చుతుందని ఇంకా నేను ఇలానే చేసిస్తానండి. ఇంకా నా కోసం కూడా నేను దోశ అయితే వేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా బద్రిబాబుకి కూడా అయితే స్నానం చేయించేసానండి. బద్రి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడుతున్నాడు. స్నానం చేయించి రెడీ చేయించేసాను. ఇంకా బద్రి సైకిల్తో అయితే ఆడుకుంటున్నాడండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్ చేశానండి. వైట్ రైస్ పప్పు అయితే చేశాను. పప్పులో ఊరుగా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. ఇంకా నేను వచ్చేసి వైట్ రైస్ పప్పు అయితే పెట్టుకొని నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా లంచ్ తినేసిన తర్వాత బద్రిబాబుని అయితే కాసేపు అయితే పనుకోబెట్టేశాను. ఇప్పుడిప్పుడే బెడ్ పైన అయితే పనుకుంటున్నాడండి. లేకంటే డైలీ ఉయ్యాల పనుకునేవాడు. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది బద్రికి. ఉయ్యాల అయితే 3 అవర్స్ అలా పనుకుంటాడు. ఇంకా బెడ్ పైన అయితే 1 అవర్ అలా పనుకుంటున్నాడండి. ఇంకా నిద్ర లేచిన తర్వాత బద్రికి అయితే రైస్ అయితే తినిపించేసాను. ఇంకా బయటకు వెళ్ళాము ఈవినింగ్. అలా గడిచిపోయింది డే 12. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను వచ్చేసి చపాతి చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.